బ్రేకింగ్ చూస్తున్నాం. 6 గ్యారంటీల పేరుతో ఫేక్ కాల్స్ కొనసాగుతున్నాయి. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళే టార్గెట్గా ఈ ఫేక్ కాల్స్ చేస్తున్నారు జాతకాలు. మీరు పథకానికి సెలెక్ట్ అయ్యారంటూ ఓటీపీ చెప్పాలంటూ కాల్స్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. పథకాలకు లబ్ధిదారులను ఇంకా ప్రభుత్వం ఎంపిక చేయలేదు. అయినప్పటికీ కూడా పథకాలకు మీరు లబ్ధిదారులుగా ఎంపికయ్యారంటూ దానికి సంబంధించిన ఓటీపీ చెప్పాలంటూ కొంతమందికి కాల్స్ వస్తున్నట్లుగా ఫిర్యాదులు అందుతున్నాయి. అర్హుల ఎంపికకు ఇటు మరింత సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకా ఇప్పటివరకు కూడా లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేయలేదు. ఈలోపే అమాయక ప్రజలను టార్గెట్గా డబ్బులు దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఫేక్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెప్తున్నారు. ఎవరికి ఎటువంటి ఓటీపీలు చెప్పొద్దని పోలీసులు అంటున్నారు. ఫేక్ కాల్స్ వస్తే తమకు సమాచారం ఇవ్వాలంటున్నారు పోలీసులు. ఫేక్ కాల్స్కు రెస్పాండ్ అవ్వద్దన్న సిద్దిపేట జాయింట్ కలెక్టర్. ఇక దాంతోపాటు ఎక్స్క్లూజివ్గా ఆర్టీతో మాట్లాడారు. దాంతోపాటు మిగతా జిల్లాలకు కూడా అదే పరిస్థితి. అక్కడ కూడా ఎక్కడ ఫేక్ కాల్స్కు రెస్పాండ్ కావద్దంటూ పాలనాధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. డాటా ఎంట్రీకి ఇంకా దాదాపుగా 10 రోజులు పట్టే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. మీరు ఎంపిక అయ్యారంటూ ఫేక్ కాల్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఓటీపీలు చెప్పమంటూ అడుగుతున్న పరిస్థితి కనబడుతోంది. ఒకవేళ ఓటీపీ చెప్తే కనుక పూర్తి స్థాయిలో ఆ ఫోన్ నెంబర్ అన్నిటితో లింక్ అయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్లు టార్గెట్ చేసి బ్యాంక్ అకౌంట్లకు ఆ ఓటీపీ మళ్లించి దానికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు కాజేసే అవకాశం ఉంది నేరగాళ్ళు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ అడిగితే కనుక ఖచ్చితంగా చెప్పొద్దంటూ కూడా పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద 6 గ్యారంటీల పేరుతో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఫేక్ కాల్స్ కొనసాగుతున్నాయి. అమాయకుల కన్ఫ్యూజన్ని ఆసరాగా చేసుకొని ఇలాంటి కాల్స్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళే టార్గెట్గా ఇలాంటి మోసాలకు దిగుతున్నారు నేరగాళ్ళు. పథకానికి సెలెక్ట్ అయ్యారు, ఓటీపీ చెప్పాలంటూ కాల్స్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పథకాలకు లబ్ధిదారులైతే ప్రభుత్వం ఇంకా ఎంపిక చేయలేదు. అయితే ఈలోపే అమాయక ప్రజలను టార్గెట్గా చేసుకొని సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోతున్నట్టుగా తెలుస్తుంది. అర్హుల ఎంపికకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఇక డబ్బులు దోచుకునేందుకు సైబర్ నేరగాళ్ల ప్రయత్నాలు అయితే మొదలుపెట్టారు. దీంతో ఫేక్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. ఎవరికి ఎటువంటి ఓటీపీలు చెప్పొద్దంటున్నారు పోలీసులు. ఫేక్ కాల్స్ వస్తే తమకు సమాచారం ఇవ్వాలంటున్నారు పోలీసులు. ఫేక్ కాల్స్కు రెస్పాండ్ అవ్వద్దంటున్నారు. ఒకవేళ అలాంటి కాల్స్ ఏమైనా వస్తే కనుక ఖచ్చితంగా తమకు ఫిర్యాదు చేయవచ్చు అంటూ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఇలాంటి ఫేక్ కాలర్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఇంకా లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాలేదు. ప్రజాపాలన దరఖాస్తులు అయితే స్వీకరించారు. దాదాపు 1,25,00,000 దరఖాస్తులు వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా. అయితే వీటికి సంబంధించిన డాటా ఎంట్రీ దాదాపు 17, 18వ తారీఖులోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. సో అప్పటి వరకు కూడా ఇంకా పూర్తి స్థాయిలో కంప్యూటరీకరణ అవుతుంది. క్రోడీకరించిన తర్వాత వీటికి సంబంధించినటువంటి అప్రూవల్ జరుగుతుంది. అప్పటి వరకు కూడా ఎట్లాంటి దరఖాస్తులు కూడా ఎటువంటి ఆమోదం పొందని పరిస్థితి. సో ఈలోపే మీ దరఖాస్తులు ఆమోదం పొందాయంటూ ఖచ్చితంగా ఫేక్ కాల్స్ చేసి ఓటీపీలు వచ్చాయి చెప్పమంటూ అడిగే పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి ఫేక్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఓటీపీ చెప్తే కనుక అవి బ్యాంక్ అకౌంట్లతో అనుసంధానం ఉంటాయి కాబట్టి, లింకప్ అయి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాటి ద్వారా డబ్బులు కాజేసే పథకానికి వ్యూహరచన చేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు. ఈ నేపథ్యంలో అలాంటి ఫేక్ కాల్స్ పట్ల దూరంగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 1,25,00,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక అయితే పూర్తి కాలేదు. అయితే దరఖాస్తుదారుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఇలాంటి కాల్స్ అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి సిద్దిపేట జాయింట్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. గరిమా అగర్వాల్ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్యారంటీ కార్డులకు సంబంధించి ప్రజల నుంచి మంచి స్పందన ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఎంతమంది అప్లై చేసుకున్నారు, వారికి ఎట్లా భరోసా ఇవ్వబోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి ఈ ఆధార్కు అనుసంధానం చేస్తూ రేషన్ కార్డు కావచ్చు, ఆధార్ కావచ్చు, అనుసంధానం విషయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గరిమా అగర్వాల్ మేడం ఉన్నారు. వారిని అడిగి తెలుసాం. మేడం చెప్పండి, ఈ యొక్క ఆధార్కు సంబంధించి అంటే రేషన్ కార్డు కావచ్చు, దీనికి సంబంధించి గ్యారంటీ కార్డులకు ఏమేమి ప్రూఫ్స్ ఉండాలి వీళ్ళకి? ప్రజాపాలన క్యాంప్లు 6th జనవరి వరకు నడింది. అక్కడ అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లికేషన్ ఫామ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ ఫామ్ తప్ప ఎక్కడ ఎనీ డాక్యుమెంట్ కంపల్సరీ మేము అడగలేము. ఎవరైనా వాలంటరీగా రేషన్ కార్డ్ ఆర్ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇచ్చారు, వాళ్ళతో తీసుకున్నాము, కానీ అది కంపల్సరీ ఇవ్వాలి అట్లా లేదు. ఇప్పుడు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద క్యాంప్స్ మేము
ఆల్ అప్లికేషన్స్ తీసుకొని ఒక వెబ్సైట్లో డేటా ఎంట్రీ చేస్తున్నాము. ఆ డేటా ఎంట్రీ చేసిన అప్పుడు కూడా there are only 4 to 5 fields that are mandatory, which is name of the applicant, application number, his house number, ward number in case he is a resident of municipality, mobile number, Aadhaar number. సో ఇదే మాత్రమే కంపల్సరీ అండ్ మ్యాండటరీ ఫీల్డ్స్ ఉన్నాయి. అది తప్ప ఈవెన్ రేషన్ కార్డ్ లేకుంటే అప్పుడు కూడా అప్లికేషన్స్ ఆర్ గెటింగ్ యాక్సెప్టెడ్. ఆ తర్వాత ఈ అప్లికేషన్లకు ఏం గైడ్ లైన్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేయాలి, అదికి గైడ్ లైన్స్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రకారమే అప్పుడే మేము ఎగ్జిక్యూట్ చేయగలుగుతాము. ఓకే, అదే కాకుండా మేడం, అంటే ఇప్పుడు మీరు అప్లై చేసుకున్న వారికి అంటే కంపల్సరీ ఆధార్ లింక్ చేసుకుంటూ రేషన్ కార్డు అని చెప్పి ప్రలోభాలకు పెడుతున్నట్టు బయట సమాచారం అంటే సైబర్ నేరగాళ్ళు ఓటీపీ చెప్పమని చెప్పి ప్రలోభాలకు గురి చేస్తారు ప్రజలకు. జిల్లా ప్రజలకు మీరు ఏం చెప్తారు మేడం? ఇదికి డేటా ఎంట్రీ ప్రాసెస్ చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. ప్రతి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి లాగిన్ ఇవ్వడం జరిగింది. అండ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి మేము ఇప్పుడు దాదాపు 500 కంప్యూటర్ ఆపరేటర్స్కి ఎంగేజ్ చేసి entire data entry is going on in supervision of MPDOs and Tehsildars at their offices only. Every time there is a data entry going on, OTP only comes to the operator and not to anybody else. After the data entry is completed, ప్రతి ఒక్క అప్లికేషన్కి ఒక అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ రెఫరెన్స్ నెంబర్ మాత్రమే ఆ అప్లికెంట్కి మొబైల్ నెంబర్కి ఒక SMS ఫామ్లో వస్తుంది దట్ దిస్ ఈజ్ యువర్ reference number of application. So that reference number is to track the status of application in future, but applicant is not getting any kind of OTP. అంటే ఇప్పుడు అంటే సైబర్ నేరాలకు సంబంధించి ఇదే చూసుకున్నట్టయితే ఏంటంటే ఓటీపీ రావడం వల్ల గతంలో కూడా సైబర్ నేరగాళ్ళు ఓటీపీ ద్వారా ఓటీపీ చెప్పడం వల్ల వాళ్ళ బ్యాంక్ సంబంధించిన ఖాతాల్లో ఉన్నటువంటి అమౌంట్ కూడా వెళ్ళిపోతుందని చెప్పి ఒక అపోహ ఉంది. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు మేడం ప్రజలకు? అట్లాంటి ఏం కంప్లైంట్స్ ఆర్ ఇష్యూస్ మా దృష్టికి ఇప్పటి వరకు రాలేదు. అట్లాంటి ఎనీ పాసిబిలిటీ కూడా లేదు. ఇప్పుడు డేటా ఎంట్రీ మాత్రమే జరుగుతుంది. అది కూడా చాలా ట్రాన్స్పరెంట్ మేనర్లో జరిగింది. అండ్ దేర్ ఈజ్ నో ఇంటరాక్షన్ ఆఫ్ అండ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ any kind of bank accounts or applicants for now. It is only digitizing whatever they have given in the form of paper and nothing else. అంటే జిల్లా వ్యాప్తంగా ఎంతవరకు అప్లికేషన్ చేసుకున్నారని చెప్పొచ్చు మేడం? మన సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 3,21,000 అప్లికేషన్స్ హ్యావ్ బిన్ రిసీవ్డ్ టిల్ 6th of January. అందులో డేటా ఎంట్రీ ఇప్పుడు డైలీ నడుస్తుంది. దాదాపు 1 lakh పైన అప్లికేషన్ ఫామ్స్ హ్యావ్ బిన్ డిజిటైజ్డ్ ఇన్ టు ద వెబ్సైట్ నౌ. ఏం చెప్తారు మేడం జిల్లా ప్రజలకు? ఎందుకంటే అప్లై చేసుకున్న వారు అందరూ కూడా గ్యారంటీ కార్డులకు సంబంధించి మాకు ఎప్పుడు వస్తాయని చెప్పి వారు తొందరలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఈ సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా మీరు ప్రభుత్వం తరపు నుంచి చూస్తారు? సో మన అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి వీఆర్ వెల్ ప్రిపేర్డ్ టు రిసీవ్ అండ్ ఆల్సో డిజిటైజ్ ద అప్లికేషన్స్ అండ్ యాజ్ అండ్ వెన్ we receive instructions from the government, we will execute this scheme. So all ప్రజలు అందరం ఇప్పుడు వాళ్ళకి అప్లికేషన్ సేఫ్గానే ఉంది. they should all be patient until further instructions are communicated. Thank you. ప్రభుత్వ అధికారుల సూచనలు సలహాలను పాటించుకుంటూ ముందుకెళ్ళాలి ప్రజలు. ఎవరు సైబర్ నేరాలకు ఎటువంటి అంటే ఓటీపీలు చెప్పి ఇబ్బందులకు గురి కావద్దు. ప్రభుత్వం నుంచి వచ్చే కాల్స్ని రిసీవ్ చేసుకొని ముందుకెళ్లాలని చెప్పి జాయింట్ కలెక్టర్ గరిమా అగర్వాల్ చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా.